ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం సంగమేశ్వర ఆలయం కృష్ణా జలాల నుంచి పూర్తిగా బయటపడింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న బురదను తొలగించిన శుభ్రం చేసిన తర్వాత భీముడు ప్రతిష్ఠించిన వేపదారు లింగానికి ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ సోమవారం తొలి పూజలు చేసే అవకాశం ఉంది. గతేడాది జూన్ 15న కృష్ణా జిల్లాలో సప్తనదుల సంగమేశ్వర ఆలయం పూర్తిగా మునిగిపోయింది. సంవత్సరం మళ్లీ 9 నెలల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కలిగింది. సోమవారం నుంచి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ అన్నారు. నేటి నుంచి 3 నెలలు లేదా 4 నెలల పాటు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. సంగమేశ్వరుడి ఆలయం ప్రతి సంవత్సరం 8 నెలలు కృష్ణా జలాలలో పూర్తిగా మునిగిపోయి 4 నెలలు మాత్రం బయటపడి భక్తులకు దర్శనం ఇస్తుంది. 8 నెలల పాటు పూర్తిగా నీటిలో మునిగి ఉన్న వేపదారు శివలింగం కానీ ఆలయం కానీ ఎటువంటి చెక్కు చెదరకపోవడం స్వామివారి మహిమగా భక్తులు చెప్తుంటారు. ఇదే ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 7 నదులు ఒకే ప్రాంతంలో కలుస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని సప్త నదుల సంగమేశ్వరం అని అంటారు. ఉమ్మడి కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సమీపంలోని కృష్ణానది తీరాన ఉన్న ఈ ప్రాంతంలో కృష్ణ, వేణి, తుంగభద్ర, భీమ, మలాపహారిణి, బనవాసి ఇలా 7 నదులు కలిసే అద్భుతమైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ ఆలయం 8 నెలలు పూర్తిగా కృష్ణానదిలో మునిగిపోయి 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది.